హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం చాలా స్పెషల్గా చాలా న్యాచురల్గా ఉండే ఒక జ్యూస్ చేయబోతున్నాము. మంచి సమ్మర్ స్పెషల్ డ్రింకే మన వామాకు ఉంది కదా, అందరికీ తెలుసు. ఆ వామాకుతోనే సింపుల్గా జ్యూస్ చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వామాకు తీసుకున్నాను, బాగా నీట్గా కడిగి తీసి పెట్టాను. అలాగే చిన్న ముక్క అల్లము, ఒక పావు స్పూన్ దాకా ఉప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం షుగరు, ఇది లెమన్ జ్యూస్, 2 లెమన్ది జ్యూస్ తీసుకున్నాను. అలాగే 2-3 ముక్కలు పచ్చిమిరపకాయ తీసుకున్నాను. అది ఆప్షనలే, అది ఇప్పుడు వేయట్లేదు, మిక్సీలో అస్సలు వేయొద్దు. వామాకు తీసుకునేటప్పుడు మరీ ఓవర్గా తీసుకోకూడదు. నేను 4 గ్లాస్ జ్యూస్ చేయడానికి ఒక చిన్న ఆకులు కాబట్టి 10 దాకా తీసుకున్నాను. పెద్ద ఆకులు అయితే ఒక 5-6 సరిపోయిద్ది. కాడ లేకుండా ఆకుల వరకు వేయండి. అలాగే చిన్న ముక్క అల్లం, పావు స్పూన్ ఉప్పు, మనకి కావాల్సిన షుగర్ వేసుకోండి. షుగర్ వాడని వాళ్ళు హనీ వేయొచ్చు. అలాగే లెమన్ జ్యూస్ కూడా, కొంచెం కోల్డ్ వాటర్ కూడా వేసి 2 సారి బ్లెండ్ చేయండి. ఒక 1 మినిట్ దాకా బ్లెండ్ చేస్తే సరిపోయింది. జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలే వాటర్ కూడా పోసుకొని కలుపుకోవచ్చు. షుగర్ చూసుకొని, షుగర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. 4 గ్లాసు జ్యూసులు రెడీ అయిపోయింది. మంచి కలర్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంచి రిఫ్రెషింగ్ డ్రింకే. అందరూ ఒకసారి ట్రై చేసి చూసుకోవచ్చు. మనకి అందరికీ ఈజీలీ అవైలబుల్ అయిన వామాకులతోని చేసుకునేది, మన హెల్త్కి కూడా మంచిదే కదా. లాస్ట్లో మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు ఉంది కదా, అదొక 2-3 ముక్కలు వేసుకోండి. లైట్గా కారం కూడా తెలిసిద్ది. అసలు మిక్సీలో మనం వేయకూడదు, లాస్ట్లో వేసి జస్ట్ మిక్స్ చేయడమే. అది ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జ్యూస్ రెడీ అయిపోయింది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అవెన్ న్యూస్. బై బాయ్.